వివాహం ఎందుకు? శాస్త్రం మరియు పురాణం లోయల్లోకి ఓ ప్రయాణం. శాస్త్రీయంగా వివాహం అవసరం ఎందుకు? 1. జెనెటిక్ సమతౌల్యం కోసం. వివాహం ద్వారా వంశపరంపరల్లో జెనెటిక్ డైవర్సిటీ ఏర్పడుతుంది. శిశువుల ఆరోగ్యవంతమైన జననం, పెంపకం వల్ల మనుష్యుల ప్రగతికి ఇది సహకరిస్తుంది. 2. మానసిక ఆరోగ్యానికి దోహదం. జీవిత భాగస్వామితో జీవించడం వలన ఊపిరి పీల్చుకునే తత్వం, ఒత్తిడి తగ్గింపు కలుగుతుంది. డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి ఆనంద హార్మోన్లు పెరుగుతాయి. 3. ఆరోగ్య పరిరక్షణ. వివాహితులలో గుండె జబ్బులు తక్కువగా, ఆయుషు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయన్న పరిశోధనలు ఉన్నాయి. భార్యాభర్తలు పరస్పరం ఆరోగ్యాన్ని పట్టించుకుంటారు. 4. సామాజిక స్థిరత్వం. వివాహం ద్వారా ఇద్దరూ కలిసి ఒక స్థిరమైన కుటుంబ వ్యవస్థని నిర్మించగలుగుతారు. కుటుంబంతో కూడిన జీవితం ఆర్థికంగా, సామాజికంగా ప్రగతికి దోహదం చేస్తుంది. 5. పిల్లల అభివృద్ధి. ఇద్దరు తల్లిదండ్రులతో పెరిగిన పిల్లలు మెరుగైన భావోద్వేగ విద్య, నైతిక విలువలు పొందుతారు. 6. భద్రత, తోడ్పాటు. జీవన ప్రయాణంలో మనోభావాలు పంచుకునే అరుదైన అనుబంధం వివాహం ద్వారే. ఇవి కారణాలు. ఇప్పుడు ఇదే అంశంపై కొంచెం కామెడీ వర్షన్లో చూస్తాము. వివాహం ఎందుకురా భాయ్? శాస్త్రం పురాణం పప్పులో మోకాళ్లు పెడుతున్న కామెడీ కథ. కథ నేపథ్యం: ఈ కథ ఒక చిన్న పట్టణం మనోరథపురంలో జరుగుతుంది. ఇక్కడికి చెందిన హీరో రిషి అనే లాజిక్ బాయ్. పెళ్లి అనే పదం విన్నా సైద్ధాంతికంగా, శాస్త్రపరంగా అడుగులు వేస్తుంటాడు. మరొకవైపు అతని స్నేహితుడు దేవుడు అనే డివోషనల్ ఫ్రెండ్, పూర్వజన్మల కథలతో చుట్టూ తిరిగే పిల్లోడు. ఒకరోజు ఇద్దరు కలిసి చాయ్ తాగుతుండగా వారి మధ్య పెళ్లిపై ఓ పెద్ద డిబేట్ మొదలవుతుంది. సీన్ 1. టిఫిన్ సెంటర్. చాయ్ తాగుతూ మొదటి డైలాగ్. రిషి తలకాయ తిప్పుతూ: నువ్వు చెప్పుదేవా, పెళ్లి అనేది నిజంగానే అవసరమా? అది ప్రేమ పేరుతో బంధనమా లేక సమాజపు లోడా? దేవుడు జటలలు సవరించుకుంటూ: పెళ్లి అనేది ఒక డివైన్ అరేంజ్మెంట్రా రిషి. శాస్త్రంగా కూడా చెప్పచ్చు, పురాణంగా కూడా. ఈరోజు నీకోసారి క్లాస్ పడతా, కాబట్టి చాయ్ గట్టిగా తాగు. పార్ట్ 1. సైన్స్ సేజ్. పెళ్లి ఎందుకు? సీన్ 2. షాట్ మారుతుంది. బ్రెయిన్ ల్యాబ్. బయాలజీ బువా దింగ్జన్ మీసాలు పైకెత్తుకొని బ్రెయిన్ మోడల్ చేతిలో పట్టుకుని: ఆక్సిటోసిన్ అనేది ప్రేమభూతం కాదు, సైన్స్ భూతం. పెళ్లైన వాళ్లకి శరీరంలో ప్రేమ హార్మోనైన ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. ఇది మనుషుల్ని నమ్మకంగా, మానసికంగా సుస్థిరంగా ఉంచుతుంది. రిషి గబుక్కున: అదేంటి బువ్వా, ప్రేమంటే సైన్స్ ల్యాబ్ అంటారా? బువ్వా: అవున్రా, ప్రేమంటే ఫీలింగ్ కాదు, అది కెమికల్ మిక్సింగ్. బండారుబాబు బుల్లెట్లు. వంశపారంపర్యం. బువ్వా: ఇద్దరూ కలిసి ఉండటం వల్ల పిల్లలు పుడతారు, వాళ్లకి ఆరోగ్యంగా పెరిగే అవకాశముంటుంది. ఇది బొమ్మల ఆట కాదు, మనిషి జాతి భవిష్యత్తు. రిషి కాస్త భయంగా: ఓ, అంత దూరంగా ఆలోచించలేను బువ్వా. నేనింకా సరైన వైఫై రూటర్ కూడా తీసుకోలేదు. 3. పెళ్లైన వాళ్లు ఎక్కువ కాలం బ్రతుకుతారు, స్టడీస్ చెప్పిన సంగతి. బువ్వా: పెళ్లి చేసుకున్న వాళ్లలో డిప్రెషన్ తగ్గుగా ఉంటుంది, మెదడు యాక్టివ్గా ఉంటుంది, ఎందుకంటే వారికొకరు పక్కన ఉండి టీవీ రిమోట్ పట్టుకుంటారు. దేవుడు సడన్గా: అదే కాదురా, టిఫిన్ కూడా షేర్ చేసుకుంటారు. ప్రేమంటే అన్నం మధ్యలో పచ్చడి పెట్టడం. పార్ట్ 2. పురాణాలు చెప్తున్న పెళ్లిగాథలు. సీన్ 3. దేవుడి గోశాల గురుకులం. ఇక్కడ్నుండే కథకి హాస్యభరిత మలుపులొత్తాయి. దేవుడు మంత్రంతో చిప్పతీస్తూ: ఇప్పుడు నీకు చెప్పే పురాణ కథలు భరతన్ మాటలు కాదు, భర్తల మాటలు. 1. శివపార్వతులు. దేవుడు: పార్వతీ తల్లి శివుడికోసం తపస్సు చేసింది. శివుడు తన వస్తాడని చెప్పలేదు, కాని ఆమె వెయిట్ చేస్తూ శేలగిరిమీద ఉప్పు తిన్నట్టు కూర్చుంది. రిషి హాస్యంగా: ఏంటిదేవా, వీరి లవ్ స్టోరీలో వైఫై సిగ్నల్ ఎందుకు లేటుగా వచ్చింది? 2. లక్ష్మీ విష్ణువు. దేవుడు: లక్ష్మీ రావటంతోనే విష్ణువు స్వర్గం హోటల్లాగా మారిపోయింది, కాని ఆమె కోపంగా వెళ్ళిపోతే తిండీ లేదు, ఒళ్ళు సర్దుకో. రిషి గబగబా: ఓ, అందుకే నా ఫ్రిడ్జ్లో ఎప్పుడూ ఏనీ ఉండదు. 3. సీతారాముడు. దేవుడు: సీతమ్మవారు ఎక్కడికైనా రాముడితోనే వెళ్లారు, అది ప్రేమ కాదురా, అది జూమ్ కాల్ లేని కాలంలో సోల్ కనెక్షన్. రిషి హాయిగా: అంటే భూమ్మీద పొగాక వాళ్ళు మనకు వైఫైలెస్ లవ్ చూపించారా? 4. అరుంధతి వశిష్ఠులు. దేవుడు: వివాహ సమయంలో ఆకాశంలో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు, ఎందుకంటే వాళ్లది జీవితాంతం స్టేబుల్ మ్యారేజ్,
కాన్స్టిలేషన్ గోల్. సీన్ 4 తిరిగి టిఫిన్ సెంటర్. ముగింపు. రిషి: దేవా, నేను ఊహించలేదు పెళ్లనేది ఇటు మెదడు విషయంలో అటు మిథాలజీలో అంత బలంగా ఉంటుందని. దేవుడు చౌకగా: ఇకనైనా అర్థమైనట్టుంది కదా, పెళ్లనేది వాట్సాప్ డీపీ కోసం కాదు, ఇట్స్ ఫర్ DNA, ధర్మ అండ్ దోసా షేరింగ్.